హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూడండి ఇంత గిన్నె చూపిస్తున్నాను. ఆయిల్ ఏం పైకి కనిపిస్తుంది, నెక్స్ట్ కారం కనిపిస్తుంది రెడ్ రెడ్గా. ఏంటో అనుకుంటున్నారా? ఇది ఏదో కాదండి, ఇది రొయ్యల నిల్వ పచ్చడి అండి. ఒక యూఎస్ కస్టమరు 12 కేజీలు రొయ్యల పచ్చడి, 12 కేజీలు చికెన్ పచ్చడి కావాలన్నారు. దానికోసమండి ఇది నేను చూపిస్తున్నాను. పిక్ చేస్తున్నాను. డబల్ కవర్ నెట్ వెయిట్ చెక్ చేసుకుని ఇలాగా 2 కేజీస్ ప్యాక్ చేసుకున్నానండి. టైగర్ రొయ్య తీసుకున్నాను. ఇది 30 కేజీలండి. 30 కౌంట్ అండి రొయ్యలు. ఇలాగా వాటరు క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత 4-5 సార్లు వేపుకోవాలి. ఒకేసారి వేస్తే సరిగ్గా ఆగవండి. ఇలా వేయించుకున్న రొయ్యల్లో ఇంకా మసాలాలన్నీ కలపాలి కదండి. ఏమేమి కలిపాను చూడండి. కాజు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా ఇవన్నీ దోరగా వేయించుకున్నానండి. వేయించుకుని నేను మిక్సీ పట్టాను. నేను పచ్చడి కారం బయటే తీసుకున్నానండి సూపర్ మార్కెట్లో. 3 మ్యాంగో పచ్చడి కారం అండి, అది చాలా టేస్ట్గా ఉంటుంది. కాజు పౌడర్లో కారం కూడా కలిపేసానండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్నానండి. నేను నెట్ వెయిట్ చెక్ చేస్తే 5 కేజీ వచ్చిందండి. ఇప్పుడు కలపాలండి మసాలాలు. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. చాలా కష్టం అనిపించిన, ఇష్టంతో చేస్తే కష్టమేమి అనిపించదు. నా కూతురు టేస్ట్ చూస్తుంది, సూపర్గా ఉంది మమ్మీ అన్నది. అయినా చూడండి చాలా కష్టపడ్డాను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్